నమస్కారం. ఎస్ఎన్ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. అర్హులైన ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటద్ హుస్సేన్ ఆదేశం. ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతోంది. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి. మీడిది ప్రెస్లో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్. లాంగ్ డ్రైవ్ మంచిది కాదు, మధ్యన రిఫ్రెష్ కావాలి. లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. జిల్లాలో షెడ్యూల్డ్ తెగల అభ్యున్నతికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి గిరిజనుడికి చేరేలా చూడాలని జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటద్ హుస్సేన్ నాయక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో జరిగిన సమీక్ష సమావేశంలో ఎస్టీల సామాజిక ఆర్థిక అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ గిరిజన ప్రాంతాల్లో చేపడుతున్న అభివృద్ధి పనులను వివరించి కమిషన్ సూచనల మేరకు సమస్యల పరిష్కారం, పథకాల అమలుకు ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. ఈ సమావేశంలో కమిషన్ డైరెక్టర్ కళ్యాణ్ రెడ్డి, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, ఐటీడీఏపీఓ యువరాజ్, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితమవుతుందని జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని బైల్ బజార్ రైతు వేదికలో జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ కింద ఎంపిక చేసిన ఐకేపీ మహిళలకు నిర్వహించిన శిక్షణ తరగతులకు కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. సేంద్రియ పద్ధతులు పాటించడం వల్ల రైతులకు అధిక లాభాలు వస్తాయని, ఆర్గానిక్ పంటల సాగును ప్రోత్సహించేందుకు కృషి చేయాలని సూచించారు. జిల్లాలో 15 క్లస్టర్లను ప్రకృతి వ్యవసాయ సాగుకు గుర్తించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ సోము భీమరెడ్డి, అరణ్య సంస్థ ప్రతినిధులు పద్మ, నర్సయ్య, జిల్లా వ్యవసాయాధికారి అంజి ప్రసాద్, ఉద్యానవన శాఖాధికారి రమణ, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సమ్మర్ కాలంలో ఏ పంట చేయాలి, వింటర్ కాలంలో ఏ పంట చేయాలి, ఇంటర్ క్రాపింగ్ ఎట్లా చేయాలి, ప్రతి సారికి ఏ పంట చేయాలి, అది కూడా ఒక ప్యాటర్న్ ఉంది. ఇది ఈ రోజుది సైంటిఫిక్గా కాదు, ఇది గతం సంవత్సరం నుంచి, అంటే హ్యూమన్ సివిలైజేషన్ 1000 ఇయర్స్ పాత ఉంది. ఆ పాత సివిలైజేషన్లో మనం ఏం చెప్తున్నామంటే, మన అడవిలో ఉన్నవాళ్ళు, అడవి నుంచి మన రివర్ పక్కన పోయిన తర్వాత అగ్రికల్చర్ స్టార్ట్ చేశాము. ఫోర్ ఫాదర్స్ నుంచి ఇది నాలెడ్జ్ మనకి పాస్ అయినవి ఉన్నాయి. కృషి ఎట్లా చేయాలి, ఎట్లా కాపాడాలి, అంటే మీకు ఏదైనా పెస్ట్ వస్తే మీరు ఎట్లా దీనికి న్యాచురల్ పెస్టిసైడ్స్ అంటాము దానికి, అవన్నీ నాలెడ్జ్ మన దగ్గర ఉంది. మోర్ ఓవర్ ఇది ట్రైబల్ ఏరియాస్లో ఇంకా ట్రైబల్ వాళ్ళ దగ్గర ఇంకా చాలా నాలెడ్జ్ ఉంది. మీరు ఎప్పుడైనా ట్రైబల్ ఏరియా అంటే వాళ్ళు ఫార్మింగ్ చేసిన ఉన్నప్పుడు మీరు ఒకరిని మాట్లాడితే ఇయర్ బై ఇయర్ మన డెవలప్మెంట్తో పాటు, జెనెటిక్ మోడిఫికేషన్తో పాటు, క్యాపిటలిజంతో పాటు అన్నీ చేంజ్ అయ్యింది. మన యాక్చువల్ నాలెడ్జ్ సంభవం మర్చిపోయాము. ఇప్పుడు క్యాపిటలిజం నాలెడ్జ్లో ఉన్నాము మన అందరూ. మన మంచిగా ఈజీ ఒక ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేయడం మనకు ఈజీ అవుతుంది కాబట్టి మేము ఫర్టిలైజర్ బ్యాగ్ తీసుకొని చేస్తాము. అదే ఒక నాలెడ్జ్ చేంజ్ అయింది. మన యాక్చువల్ అగ్రికల్చర్, పాత అగ్రికల్చర్, ఇప్పుడు మనం చేసినవి అగ్రికల్చర్ ఆల్టర్నేటివ్స్, అవునా కాదు? సో ఇది ఉల్టా అయిపోయింది. నిర్మల్ పట్టణంలో మౌలిక వసతుల కల్పన, కోతుల సమస్యల పరిష్కారం, తై బజార్ వసూలు రద్దు, శివారు కాలనీలపై ప్రత్యేక దృష్టి, పార్కుల ఏర్పాటుతో పర్యాటక ప్రదేశాల అభివృద్ధి అంటూ మున్సిపల్ చైర్పర్సన్ అప్పల కావ్య చక్రవర్తి మీడిది ప్రెస్ కార్యక్రమంలో వెల్లడించారు. మార్నింగ్ వాక్ చేస్తూ స్థానిక కౌన్సిలర్లతో సమస్యలు తెలుసుకుంటూ అదే రోజు పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. రోడ్లపై ఇష్టారీతిన తోపుడు బండ్లు లేకుండా, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా పరిష్కారం చేస్తామన్నారు. వారంలో కోతులు, కుక్కలు, పందుల సమస్యలపై పరిష్కార మార్గం చేపట్టినట్టు పేర్కొన్నారు. చిరు వ్యాపారులకు ఇబ్బందులు కలిగించేలా ఉన్న తై బజార్ను రద్దు చేసినట్టు ప్రకటించారు.
ప్రజలు అక్కడ ఉన్నటువంటి అనేక సమస్యలు మా దృష్టిలోకి తీసుకురావడం జరుగుతుంది. ఇమీడియట్గా తీర్చగలిగేటువంటి సమస్యలు, ఉదాహరణకు ఒక పోల్ ఉంటుంది, అక్కడ లైట్ అనేది చాలా రోజుల నుంచి వెలగదు. అక్కడికి వెళ్ళినప్పుడు ప్రజలు మాకు చెప్తారు ఒక స్ట్రీట్ లైట్ వెలుగుతలేదు అని చెప్పి. ఏవైతే 24 గంటల లోపల మేము తీర్చగలుగుతామో మా దగ్గర ఎక్విప్మెంట్, మున్సిపల్ దగ్గర ఎక్విప్మెంట్ ఉండి సిస్టమ్ ఉంటుంది, వాటర్ ట్యాంక్, దాని లీకేజ్ తోటో దేనితోటో అది మూలబడి ఉంటుంది. 3 నెలలు 6 నెలల నుంచో అది వాటర్ ట్యాంక్ పనిచేయదు. దానికి సంబంధించినటువంటి సామాను మున్సిపాలిటీలో ఉంటుంది, రిపేర్ చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రజలు మాకు గ్యాప్, దాని మీద కాంప్లైంట్ రాకను, లేకుంటే కాంప్లైంట్ వచ్చిన కింది స్థాయిలో సిబ్బంది అలసత్వం వలన అది ఒక 40-50 కుటుంబాలకు అవసరం ఉండేది, అలా పనిచేయకుండా ఉంటుంది. అటువంటివన్నీ మా దృష్టిలోకి వచ్చిన వెంటనే 24 గంటల లోపల ఆ సమస్యల్ని పరిష్కరించి ప్రజలకు ఉపశమనం కలిగించడం ఒకటి. గవర్నమెంట్ స్కీమ్స్లలో ఎక్కడ లోపాలు ఉంటే ఇందిరమ్మ ఇల్లు కానివ్వండి, అట్లా పర్సనల్గా ఉండేటువంటి సమస్యలు కూడా చాలా వరకు చెప్తారు. ఇళ్ళ మ్యూటేషన్లు, ఇళ్ళ అసెస్మెంట్లు కాలేవని చెప్తారు. వాటన్నిటిని కూడా అదే రోజు తిరిగి మున్సిపల్ ఆఫీస్కి వచ్చినప్పుడు 12 గంటల నుంచి 5 గంటల లోపల వాటన్నిటి వాళ్ళ ఫోన్ నెంబర్స్ కూడా రాసుకుంటాం. వాళ్ళకి తిరిగి మేము ఆ పనులన్నీ కూడా ఆ రోజు చేయగలిగేవన్నీ కూడా పూర్తి చేస్తాం. పోలీస్ సహకారం తీసుకొని ట్రాఫిక్ని స్ట్రీమ్ లైన్ చేయడానికి కొరకు మున్సిపాలిటీ తరఫున మేము అన్ని రకాలైనటువంటి ప్రయత్నాలు చేస్తాం. ప్రతిరోజు మంచినీరు నిర్మల్ పట్టణ ప్రజలకు శుద్ధమైన మంచినీరు అందించాలన్నది మా ధ్యేయం. ఇప్పుడు మనకు 4 వాటర్ ట్యాంకుల నుంచి సరఫరా జరుగుతున్నది. మనకు ఉండేటువంటి మాటగాం నుంచి మెయిన్ పైప్ లైన్ 2 ఫీట్ డయాతో వచ్చేటువంటి పైప్ లైన్లో లీకేజ్లు ఉండి చాలా కాలం నుంచి ఆ పైప్ లైన్ పనిచేయడం లేదు. ఇతర ప్రాంతాలకు పోయేటువంటి పైప్ లైన్ నుంచి బైపాస్ చేసుకుని ఇప్పుడు డ్రింకింగ్ వాటర్ ఇవ్వడం జరుగుతున్నది. పోయింది. రేపటి నుంచి నిర్మల్లో టై బజార్ ఉండదు. వ్యాపారస్తులందరికీ, చిరు వ్యాపారస్తులకు, ఏవైతే స్ట్రీట్ వెండర్స్ ఉన్నారో వాళ్లకు నేను మీడియా ద్వారా విజ్ఞప్తి చేస్తున్నా, రేపటి నుంచి టైబజార్ కొరకు వస్తే వాళ్ళు చెల్లించాల్సినటువంటి అవసరం లేదు. అవినీతి రహితంగా పారదర్శక పాలన అందిస్తామని తెలిపారు. పట్టణ శివార్లోని 16 కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక దృష్టి సారిస్తామని పేర్కొన్నారు. పట్టణ అభివృద్ధికి అవసరమైన ఆదాయాన్ని పెంచుకోవడానికి పన్నుల వసూలను పకడ్బందీగా చేపట్టినట్టు తెలిపారు. పట్టణంలోని గంజాయి, మట్కా నివారణకు చర్యలు తీసుకుంటున్నట్టు పేర్కొన్నారు. ముంపు నివారణ చర్యలు చేపడతామని అన్నారు. మున్సిపల్ నిధుల మంజూరు కోసం త్వరలో ముఖ్యమంత్రిని కలిసి విన్నవిస్తామని తెలిపారు. ఆదర్శ మున్సిపాలిటీ కోసం అని చెప్పేసి మేము నినాదంతో వచ్చినాము. ఇళ్ల నిర్మాణాల విషయంలో కానివ్వండి, ఇళ్ల మ్యూటేషన్ల విషయంలో కానివ్వండి, ఇళ్లకు సంబంధించినటువంటి అసెస్మెంట్ విషయంలో కానివ్వండి, ట్రేడ్ లైసెన్సులు ఇష్యూ చేసేటప్పుడు కానివ్వండి, శానిటరీ లైసెన్సులు ఇచ్చే ఇటువంటి దగ్గర కూడా ఏ అధికారికైనా కానీ కూడా ఇక్కడ పనిచేసే ఉద్దేశం లేకపోతే, ఇష్టం లేకపోతే వాళ్ళు వేరే ప్రాంతాలకు వెళ్ళిపోవచ్చు, లీవ్ పెట్టుకోవచ్చు. కానీ కరప్షన్ చేస్తూ ఇక్కడే ఉంటాము అంటే మాత్రం సహించే ప్రసక్తే లేదు. త్వరలో ముఖ్యమంత్రి గారిని కలవబోతున్నాము. ముఖ్యమంత్రి గారిని కలిసేటువంటి క్రమంలో మేము నిర్మల్ పట్టణంలో అత్యంత సమస్యాత్మకంగా ఉన్నటువంటి సమస్యలు కొన్ని ఆయన దృష్టిలో తీసుకుపోదలుచుకున్నాం. ఏదైతే చిన్నపాటి వర్షం వచ్చినా నీట మునిగిపోయేటువంటి 7-8 ప్రాంతాలని గుర్తించడం జరిగింది. వాటిని ఏ విధంగా పరిష్కరించాలో పరిష్కార మార్గాలను కూడా కనుగొనడం జరిగింది. వాటిని స్టామ్ వాటర్ డ్రైన్స్గా కట్టి ఆ ముప్పును నివారించేటువంటి ప్రయత్నం చేయాలి. ఖచ్చితంగా ప్రతి గ్రేవ్ యార్డును మేము ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తాము. అక్కడ సౌకర్యాలు మెరుగుపరుస్తాము. సమాజంలో ప్రధాన సమస్య అయినటువంటి గంజాయి సమస్య. ఇప్పుడు చిన్న చిన్న పిల్లల సొంతోళ్ళు ఇప్పుడు గంజాయి మత్తు బారిన పడి వాడు ఒక్కడి నాశనం కాకుండా వాడు పోయి బండిని స్పీడ్లో తీసుకుపోయి అమాయకులను గుర్తిస్తే అమాయకులు చనిపోయినటువంటి ఉదంతాలు పట్టణంలో నెలకు 2-3 జరుగుతుంది. అంతేకాకుండా ఆన్లైన్ బెట్టింగ్ కేసెస్. ఒక కుటుంబం మొత్తం నాశనం కావడానికి కారణం ఒక ఆన్లైన్ గేమ్ ఒక్కటి పిల్లగాడు అలవాటు అయితే ఆ కుటుంబం మొత్తం సర్వనాశనం అయిపోతుంది. అటువంటి 100 కుటుంబాలు నిర్మల్ పట్టణంలో ఆన్లైన్ బారిన పడిపోయి సర్వనాశనం కావడం జరిగింది. వాటి విషయంలో కూడా మనము బాగా అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉన్నది. లాంగ్ డ్రైవ్లో ప్రతి 5 గంటలకు ఒకసారి విశ్రాంతి తీసుకోవాలి. వాహనాన్ని రోడ్డు పక్కన నిలిపి రిఫ్రెష్ కావాలి అంటూ జిల్లా ఎస్పీ జానకి షర్మిల లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించారు.
గురువారం రాత్రి గంజాల్ టోల్ ప్లాజా వద్ద అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా నిర్మల్ బైన్సా ఏఎస్పీలు సాయి కిరణ్ రాజేష్ మీనాలతో కలిసి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. టోల్ ప్లాజాకు చేరుకున్న వాహనాలు ట్రక్కుల డ్రైవర్లకు వాటర్ బాటిళ్లను టీ కప్లను ఎస్పీ స్వయంగా ఇచ్చి మర్యాదపూర్వకంగా రోడ్డు భద్రతపై అవగాహన కల్పించారు. పోలీసులను చూసి మొదట భయపడిన డ్రైవర్లు పోలీసుల మర్యాదను చూసి ఆనందం వ్యక్తం చేశారు. కొందరైతే సెల్ఫీలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అలసటతో వాహనాలు నడపవద్దని సూచించారు. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళు తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాలని, దాంతో ప్రమాదాలను నివారించవచ్చని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సోన్ ఇన్స్పెక్టర్ గోవర్ధన్ రెడ్డి, ఎస్ఐలు గోపి, అశోక్, పోలీసు సిబ్బంది, లారీ డ్రైవర్లు పాల్గొన్నారు. आपका फैमिली अच्छा रहता तेलंगाना तेलंगाना पुलिस अरे वाले प्रोग्राम में ये सब पता है आपको निर्मल पुलिस ये तो गंजा कोर्स लगा प्रोग्राम 5 घंटे ड्राइव करने के बाद आप थोड़ा ब्रेक लीजिए, 2-3 घंटा ब्रेक करके थोड़ा सो के फिर आप ड्राइविंग चालू कर सकते हैं. और कभी भी टेंशन रिस्क नहीं लेना. ये थोड़ा लेट हो गया था क्या होता, थोड़ा गाली होता बस, लाइफ नहीं होता है ना, कुछ हो गया तो फैमिली प्रॉब्लम हो जाए. और अगर नींद आ रहा है तो थोड़ा मुंह धो के. నిర్మల్ పట్టణంలోని మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని బిఎంఈ డాక్టర్ శివ రాంప్రసాద్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో ఉన్న వసతులపై ఆరా తీశారు. పనితీరు విషయంలో సంబంధిత డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ శారద, హెచ్ఓడి డాక్టర్ సరోజ, వైద్యులు సాయినాథ్, సింధు సిబ్బంది పాల్గొన్నారు. He is our faculty. He is from DME. So currently our index was sanctioned with 20 నిర్మల్ పట్టణంతో పాటు పలు ప్రాంతాల్లో దొంగతనానికి పాల్పడిన నలుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్పీ సాయి కిరణ్ తెలిపారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల జరిగిన వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో దొంగతనం కేసులో బైక్ ఆధారంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇద్దరిని అరెస్ట్ చేసినట్టు తెలిపారు. వారిని విచారించగా పట్టణంలోని ప్రసన్న ఆంజనేయ ఆలయంతో పాటు చిట్యాల వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొంగతనానికి పాల్పడినట్టు తెలిసిందని పేర్కొన్నారు. అలాగే ఖానాపూర్ మామిడ పరిధిలో జరిగిన పలు కేసుల్లో మరో నలుగురితో కలిసి దొంగతనాలకు పాల్పడ్డారని పేర్కొన్నారు. ఈ మేరకు 6 రిమాండ్ చేసినట్టు తెలిపారు. ఈ సమావేశం నిర్మల్ ఖానాపూర్ సోన్ సిఐలు నైలు, అజయ్, గోవర్ధన్ రెడ్డితో పాటు పలువురు ఎస్ఐలు సిబ్బంది పాల్గొన్నారు. డిస్ట్రిక్ట్ లో టెంపుల్ థెఫ్ట్ ఆఫెన్సెస్ ఒక మేజర్ బ్రేక్ త్రూ రావడం జరిగిందండి. వీర బ్రహ్మేంద్ర స్వామి టెంపుల్ బైల్ బజార్లో 24th నైట్ మనకి టెంపుల్ థెఫ్ట్ ఆఫెన్స్ జరిగిందని చెప్పి ఇన్ఫర్మేషన్ రాగానే మన వాళ్ళు టీం అక్కడికి వెళ్ళి చూడగానే ఒక సస్పీషియస్గా ఒక బైక్ కనబడడం జరిగింది. ఆ బైక్ డీటెయిల్స్ డాక్టర్ జానకి షర్మిల మేడం ఐపీఎస్ డిస్ట్రిక్ట్ ఎస్పీ గారి సపోర్ట్ అండ్ గైడెన్స్ మేరకి టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి 2 మెంబర్స్ వీళ్ళు ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ బైక్ డీటెయిల్స్ కనుక్కోవడం జరిగింది. తర్వాత మా టీంని ఈ లొకేషన్కి టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి 2 మెంబర్స్ని అదే తర్వాత అప్రిహెండ్ చేయడం జరిగింది. వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే వీళ్ళిద్దరూ 2 క్రైమ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నట్టు తెలిసింది మనకి. ఒకటి నిర్మల్ టౌన్లోని ప్రసన్న ఆంజనేయ స్వామి టెంపుల్, ఇంకొకటి నిర్మల్ రూరల్ లిమిట్స్లో చిట్యాల వెంకటేశ్వర స్వామి టెంపుల్. ఇదే కాకుండా వీళ్ళిద్దరితో పాటు ఇంకో 4 అంటే 6 కలిసి ఇంకో 4 క్రైమ్స్ ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో చేసినట్టు మనకు ఒప్పుకున్నారు. సో ఆ 4 డీటెయిల్స్ అగైన్ టెక్నికల్ ఎవిడెన్స్ యూజ్ చేసి మనము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని ఇంటరాగేట్ చేస్తే మనకు తెలిసింది ఏంటంటే
ఈ మిగతా 4 మెంబర్స్ని మనం పట్టుకొని ఇంట్రాగేట్ చేశాము. చేస్తే వాళ్ళు ఖానాపూర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 5 కేసెస్ చేసినట్టు ఒప్పుకున్నారు అండ్ మాండా పోలీస్ స్టేషన్ లిమిట్స్లో 2 కేసెస్ చేసినట్టు ఒప్పుకున్నారు. సో ఇన్ టోటల్ మనకి 6 మెంబర్స్ కలిపి 10 కేసెస్ చేసినట్టు ఒప్పుకున్నారు, విచ్ ఈస్ అ వెరీ మేజర్ డిటెక్షన్ ఫర్ అస్. వీళ్ళ మోడస్ ఆపరెండి వచ్చేసి రిమోట్ టెంపుల్స్ని వీళ్ళు సెలెక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఆ టెంపుల్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాస్ని బ్రేక్ చేసి టెంపుల్ డోర్, మెయిన్ డోర్ ఓపెన్ చేసి అక్కడ ఉన్న హుండీని బ్రేక్ చేయడం జరుగుతుంది. అండ్ దీనికి ఈ టీంలో వర్క్ చేసిన నైలు ఇన్స్పెక్టర్ నిర్మల్ టౌన్, అజయ్ సిఐ ఖానాపూర్, గోవర్ధన్ సిఐ సోన్, ఖానాపూర్ ఎస్ఐ రాహుల్, కడెం ఎస్ఐ సాయి కిరణ్, ఐటీ కోర్ టీమ్ అండ్ మిగతా క్రైమ్ టీంలో ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరికి నా తరపు నుండి అప్రిసియేషన్ తెలుపుతున్నాను. నిన్న మనము ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్ చేసి వాళ్ళని పంపిస్తే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు జైల్లో ఉన్నారు. మిగతా 4 మెంబర్స్ ఎవరైతే మనకు ఉన్నారో వాళ్ళని కూడా ఈరోజు మనము రిమాండ్ చేసి జ్యుడిషియల్ కస్టడీకి పంపించడం జరుగుతుంది. రికవరీ వచ్చేసి మనకు ఒక మోటార్ సైకిల్ అండ్ ఐరన్ రాడ్స్ ఉన్నాయి. క్యాష్ మనకి రికవరీ కాలేదు. నిర్మల్ పట్టణాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తానని అప్పాల కావ్య గణేష్ అన్నారు. శుక్రవారం నిర్మల్ మున్సిపల్ కార్యాలయంలో జరిగిన మొదటి పాలకవర్గ సమావేశంలో కౌన్సిల్ సభ్యులను ఉద్దేశించి ఆమె మాట్లాడారు. వచ్చే 2-3 నెలల్లో తమ దృష్టికి వచ్చిన సమస్యలన్నింటినీ పరిష్కరించడానికి స్థానిక కౌన్సిలర్ల సహకారంతో కృషి చేస్తారని హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో వైస్ చైర్మన్ అప్పాల గణేష్ తో పాటు డి హరిభువన్, వార్డు కౌన్సిలర్లు పాల్గొన్నారు. तो अल्लाह का फजल से अभी सब ठीक है और जो वाल जो खोलते ना वो उन लोग सही रहना तो पानी ऊपर तक नहीं पहुंचता. ఇంట్లో పెట్టుకొని కూడా సార్ మనం కూడా వాటర్ సప్లైలో ఈ సమ్మర్లో లీకేజెస్ కూడా ఎక్కువ ఉంటాయి. టెంపరేచర్ రైజ్ వల్ల పైప్ లైన్స్లో స్టెబిలిటీ తగ్గుతుంది సార్. ఒక 2-3 నెలల్లో ఖచ్చితంగా అమల్లోకి తీసుకొస్తాము. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి నిధులను సమకూర్చి మన నిర్మల్ పట్టణంలో ముందుకు తీసుకువెళ్ళే దిశగా కృషి చేస్తాము. ఫస్ట్గా ఈ కోతుల బెడద నిర్మల్లో ఎక్కువగా ఉంది. దాని సమస్యకై వారం రోజుల్లో లేకపోతే మార్చి 1 వరకు దీన్ని అమల్లోకి తీసుకొద్దాం అనుకుంటున్నాము. తర్వాత డ్రైనేజీ, వీధి దీపాల సమస్య, ఇవన్నీ చాలా మా అవగాహనలోకి వచ్చాయి. మా క్యాంపెయినింగ్ టైంలో కూడా చాలా సమస్యలు తలెత్తుకొచ్చాయి, మా ముందుకు వచ్చాయి. వీటన్నింటినీ కూడా మేము త్వరలో ముందుకు తీసుకెళ్తామని కోరుచున్నాము. దీనికి నిర్మల్ పట్టణ ప్రజలు ఖచ్చితంగా సహకరించగలరు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మాకు పెన్షన్స్ వస్తలేవు, వికలాంగుల పెన్షన్ వస్తలేదు అని చాలామంది అందరి దగ్గరికి వాళ్ళు పాపం చాలా అటు ఇటు తిరుగుతున్నారు. కాకపోతే మా వార్డు కౌన్సిల్లో మీ ముందుకే మీ గల్లీ మన వార్డు కౌన్సిలర్లు మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటూ మీ సమస్యలకు పరిష్కారం ఇస్తారు. దానికి మా వార్డు సభ్యులు కానీ నిర్మల్ పట్టణ ప్రజలు కానీ దానికి సహకరించగలరు. చారిత్రక ప్రాశస్త్యం కలిగిన మామిడి మండలం పొన్క శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయ సమీపంలోని పుష్కరిణి శుక్రవారం వేద మంత్రాల సాక్షిగా ప్రారంభించారు. దశాబ్దాల చరిత్ర గల ఈ కోనేరును 20 సంవత్సరాల క్రితం అనివార్య కారణం వల్ల మూసివేసి గ్రామాభివృద్ధి ఆలయ కమిటీ చొరవతో శుద్ధి చేసి ప్రారంభించారు. 108 జంటలతో గోదావరి నీటిని కలశాలలో తీసుకొచ్చి ప్రత్యేక పూజలు చేసి పుష్కరిణిలో పోసి అనంతరం ఆలయ గోపురానికి జలాభిషేకం చేశారు. దాదాపు 18 సంవత్సరాల తర్వాత అత్యంత పవిత్రమైన పుష్కరిణి ప్రారంభించడంతో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని స్మరిస్తూ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ, వీడిస్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ పరిధిలో బాధితులు పోగొట్టుకున్న చోరీకి గురైన 82 సెల్ ఫోన్లను జిల్లా ఎస్పీ జానకి షర్మిల బాధితులకు అందజేశారు. పోయిన మొబైల్ పట్ల బాధితులు నిర్లక్ష్యం వహించవద్దని, ఇది వ్యక్తిగత భద్రతకు భంగం వాటిల్తుందని పేర్కొన్నారు. మొబైల్ ఫోన్లను అందించిన ఎస్పీకి బాధితులు కృతజ్ఞత తెలిపారు. సారంగపూర్ మండలం చించోలి ఉన్నత పాఠశాలలో జాతీయ విజ్ఞాన దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎన్జీసీ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించారు. మట్టి పాత్రల ప్రాముఖ్యతను వివరిస్తూ సాయన ప్రత్యక్షంగా మట్టి పాత్రలు తయారు చేసే విధానాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఎన్జీసీ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ విద్యాసాగర్, ప్రధానోపాధ్యాయులు మునిందర్ రాజు, కాంప్లెక్స్ కార్యదర్శి సునీత, రీసెర్చ్ పర్సన్లు నర్సయ్య, జీవశాస్త్ర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణంలోని శాంతినికేతన్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుడ్ ఫెస్టివల్ను ఘనంగా నిర్వహించారు. పాఠశాల డైరెక్టర్ పద్మనాభగౌడ్ మాట్లాడుతూ విద్యార్థులకు ఆహారం పట్ల, విటమిన్ల పట్ల అవగాహన కల్పించడానికి ఈ కార్యక్రమం నిర్వహించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ భగవతి తదితరులు పాల్గొన్నారు. ఈ ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించే విషయంలో పిల్లలకు ఫుడ్ పట్ల, ఆరోగ్యం పట్ల, తర్వాత విటమిన్స్ పట్ల, తర్వాత ఏ విధంగా తయారు చేయాలనేది వంటకాలు తెలియడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా తెల్లారి వీళ్ళు ఎంత కష్టపడితే ఏ ఫుడ్ తయారైతే విషయము, అలాగే ఏ విధంగా మార్కెట్ చేయాలి, దీన్ని ఏ విధంగా సేల్ చేయాలి అనే అనుభవం వస్తుంది. దాంతోపాటు విటమిన్స్, మినరల్స్, తర్వాత దానివల్ల లాభాలు, ఏది తింటే ఏమొస్తుంది, దాంట్లో ఏ విటమిన్, బి విటమిన్, సి విటమిన్ డేటా లభిస్తుంది అనే విషయాలు తెలియజేస్తూ మరి మా టీచర్లందరూ అద్భుతంగా దీన్ని పిల్లలకు చెప్పి పిల్లలతో చేయించగలిగారు. అంటే పిల్లలు వాళ్ళకు ఓన్లీ ప్రాక్టికల్స్ ఇస్తే వాళ్ళు నేచురల్గా చేసుకొని వచ్చింది, వాళ్ళు సహసిద్ధంగా వంటకాలు చేసుకొని వచ్చింది. కాబట్టి ఆ విధంగా వాళ్ళకు అలవాటు అయిపోయిన ఉద్దేశంతో మేము మా శాంతినికేతన్ స్కూల్లో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. వంటకాలన్నీ తయారు చేసుకొని రావడం జరిగింది. తర్వాత బేకరీ ఐటమ్స్, సాలాడ్స్, ఫ్రూట్స్, అనేక విధంగా స్వీట్స్, బేకరీస్. కాబట్టి దీంతో పాటు పేరెంట్స్ అందరూ కూడా చాలా మద్దతు తెలపడం జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ విద్య పుస్తకాలకే పరిమితం కాకుండా పనితీరు నేర్చుకునే విధంగా ఉండాలని ప్రముఖ విద్యావేత్త, నైతాలిం జాతీయ కమిటీ సభ్యులు సిఏ ప్రసాద్ అన్నారు. వాసవి వరల్డ్ స్కూల్లో నిర్వహించిన సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యార్థుల సమగ్ర అభివృద్ధికి నైపుణ్య ఆధారిత విద్య, అనుభవాత్మక అభ్యాసం, సమాజ భాగస్వామ్యం వంటి అంశాలపై ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల కార్యదర్శి జగదీష్ రెడ్డి, కరస్పాండెంట్ పోతారెడ్డి, ప్రిన్సిపాల్ శైలజా నాయర్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అర్హులైన ప్రతి గిరిజనుడికి ప్రభుత్వ పథకాలు అందేలా చూడాలి. జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటౌద్ హుస్సేన్ ఆదేశం. ప్రకృతి వ్యవసాయం ద్వారానే ఆరోగ్యవంతమైన సమాజం నిర్మితం అవుతుంది.
జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్. నిర్మల్ పట్టణంలో మౌలిక వసతుల కల్పనకు విశేష కృషి. మీట్ ది ప్రెస్లో మున్సిపల్ చైర్మన్ అప్పాల కావ్య గణేష్. లాంగ్ డ్రైవ్ మంచిది కాదు, మధ్య మధ్యన రిఫ్రెష్ కావాలి. లారీ డ్రైవర్లకు అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ జానకి షర్మిల. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఇదే వేళ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.